నేనెంత పెద్ద పాపం చేశాను లక్ష్మి, నన్ను క్షమించు. నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాటిచ్చి ఈ రోజు పట్నం నడి రోడ్డు మీద నిన్ను చలిలో నిలబెట్టాను. ఆ రాజుగాడు మన సామాన్లు రోడ్డు మీద విసురుతుంటే అడ్డుకోలేని చేతగాని వాడిని అయిపోయాను లక్ష్మి. నా బతికెందుకో నాకే అర్థం కావట్లేదు. అయ్యో ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? మీరేమైనా ఇదంతా కావాలని చేశారా ఏంటి? ఆ సైకో రామగాడు వేసిన ప్లాన్కి మన దరిద్రం తోడైంది అంతే. అయినా ఈ చలిలో ఈ రోడ్డు మీద మీ పక్కన కూడా నాకు సంతోషంగానే ఉంది శేఖర్ గారు. ఆ రామగాడి ఏసీ గదిలో నేను అనుభవించిన నరకం కన్నా ఈ రోడ్డు మీద మీతో నాకు స్వర్గంతో సమానం. నువ్వు నా బాధ చూడలేక అలా చెప్తున్నావు లక్ష్మి. కానీ నీ వణుకు చూస్తుంటే నా గుండెలు ఆగిపోతున్నాయి. కనీసం కప్పుకోవడానికి ఒక్క దుప్పటి కూడా మిగలకుండా ఓనర్ గాడు లాక్కున్నాడు. రేపొద్దున నీకేమైనా జరిగితే నిన్ను బతికుండి ఏం లాభం లక్ష్మి? నాకేం కాదు శేఖర్ గారు, మీ ప్రేమ నాకు కవచంలా ఉంది కదా. మీరు ధైర్యంగా ఉండండి, తెల్లవారితే ఏదో ఒక దారి దొరక్కపోదు. మీరు వెళ్ళి ఏదైనా పని ఎత్తుక్కోండి, నేను ఈ సామాన్లు చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. మనకి ఈ కష్టాలు శాశ్వతం కాదు కదా. నా ప్రాణం పనంగా పెట్టైనా సరే రేపు నీకు ఒక గూడు చూపిస్తాను లక్ష్మి. నువ్వు అందాక నా చొక్కా కప్పుకుంటావా? చలివేయదు. దయచేసి పడుకో లక్ష్మి, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. మీకు చలివేస్తుంది శేఖర్ గారు, వద్దు. భార్య కోసం ఇంతలా తప్పించిపోయే మొగుడు నాకు దొరకడం నా అదృష్టం అండి. నేను పడుకుంటానులే, మీరు కూడా కాసేపు కళ్ళు మూసుకోండి. లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరువు, తెల్లారింది చూడు. ఏంటి లక్ష్మి, నీ ఒళ్ళు కాలిపోతుంది, నిప్పుల కొలిమిలాగా కాలిపోతుంది. లక్ష్మి నాతో మాట్లాడు లక్ష్మి, నన్ను భయపెట్టుకో. శేఖర్ గారు నాకు బాగా చలేస్తుందండి. నా ఒళ్ళంతా ఎవరో కొట్టినట్టు నొప్పులుగా ఉంది. తలకాయ పగిలిపోతున్నట్టుంది శేఖర్ గారు, నాకు భయంగా ఉంది. అయ్యా ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా, నా భార్యకి ఒంట్లో బాలేదు, జ్వరం మండిపోతుంది, ఎవరైనా ఆటో పిలవండి అయ్యా. ఏంటి పట్నం జనం ఇలా ఉన్నారు? కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలు పోతుంటే కనీసం ఆగి కూడా చూడట్లేదు. ఎంత దారుణం రా భగవంతుడా. ఎవరొస్తారండి మన కోసం? మనం అనాథలం కదా, పర్లేదులేండి, కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. నన్ను ఇలా వదిలేసి మీరు పనికెళ్ళండి శేఖర్ గారు, మళ్ళీ జాబ్ దొరకపోతే కష్టం. పిచ్చి మాటలు మాట్లాడక లక్ష్మి, నా ప్రాణం పోతున్నా సరే నిన్ను ఇక్కడ వదలను. నీకు ఏమీ కాదు లక్ష్మి, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. పక్కనే హాస్పిటల్ ఉంది, నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను. నా మాట విను లక్ష్మి, కళ్ళు ముయ్యకు. శేఖర్ గారు, శేఖర్ గారు. లక్ష్మి కళ్ళు ముయ్యకు లక్ష్మి, దేవుడా నా భార్యను బతికించు స్వామి. నా లక్ష్మికి ఏమైనా అయితే నేను బతకలేను. మేడం దయచేసి కాపాడండి మేడం, నా భార్యకి జ్వరం మండిపోతుంది, స్పృహ కూడా లేదు. రాత్రంతా చలిలో ఉండడం వల్ల పరిస్థితి బాగా విషమించింది మేడం. ఇప్పుడే డాక్టర్ గారిని పిలవండి ప్లీజ్. అంతా కంగారు పడకండి, ఇక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ముందు అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి 5,000 రూపాయలు కౌంటర్లో అడ్వాన్స్ కట్టండి. అప్పుడు డాక్టర్ వచ్చి చూస్తారు. 5,000? మేడం నా దగ్గర ఇప్పుడు 5 రూపాయలు కూడా లేవు. నిన్ననే మమ్మల్ని ఇంటి ఓనర్ రోడ్డు మీదకి గెంటేశాడు. దయచేసి అర్థం చేసుకోండి మేడం, ప్రాణం పోయేలా ఉంది, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నేను సాయంత్రం కల్లా ఎక్కడో ఒక చోట అప్పు చేసి 5,000 కడతాను. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇది ప్రైవేట్ హాస్పిటల్. కనీసం మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఏమైనా ఉందా? ఆరోగ్యశ్రీ లాంటివి మా హాస్పిటల్లో పనిచేయవు. డబ్బులు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం. అంత దూరం వెళ్లేలోపు నా భార్య ప్రాణాలు పోతాయి. నేను చేతులు కట్టుకొని నిలబడతాను మేడం, దయచేసి ఒక్క సెలైన్ ఎక్కించండి. నేను అడుక్కు తినైనా సరే మీ బిల్లు కడతాను మేడం. సారీ అండి, మేనేజ్మెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్. అడ్వాన్స్ కట్టకుండా మేము ఒక్క ఇంజెక్షన్ కూడా ఇవ్వలేము. మీరు ఇక్కడ గొడవ చేయకుండా బయటికి వెళ్ళి డబ్బులు అరేంజ్ చేసుకొని రండి. అంతవరకు ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చోండి. ఏంటి మేడం మీ చదువులు, ఏంటి మీ రూల్స్? ఒక మనిషి ప్రాణం పోతుంటే డబ్బులు కడితేనే ముట్టుకుంటామంటారా? అప్పు చేసి తెచ్చేలోపు నా భార్యకి ఏమైనా అయితే మీరిస్తారా మేడం నా భార్య ప్రాణాన్ని? శేఖర్ గారు వద్దండి, నా కోసం మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవడం నేను చూడలేను. డబ్బులు లేని వాళ్ళకి బతికి హక్కు లేదండి. నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఒకవేళ దారిలో నా ప్రాణం పోయినా మీ చేతుల్లోనే పోతుంది. నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుందండి? లక్ష్మి నీకు ప్రాణం పోయే పరిస్థితే వస్తే ముందు నేనే చచ్చిపోతాను. నిన్ను బ్రతికించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే నా 2 కిడ్నీలు అమ్మైనా సరే నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నువ్వు కొంచెం ఓపికగా ఉండు లక్ష్మి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవ్వరూ కనికరించరు బాబు.
డబ్బులు లేనిదే వాళ్ళు ఒక్క సెలైన్ బాటిల్ కూడా ఇవ్వరు. నీకు అర్జెంటుగా ఒక 5,000 కావాలంటే ఒకే ఒక్క దారి ఉంది బాబు. చెప్పండి అన్నా, దయచేసి చెప్పండి. ప్రాణాలు ఇచ్చే పనైనా సరే నేను చేస్తానన్నా. నా భార్యను కాపాడుకోవాలన్నా ఏం చేయమంటారో చెప్పండి. వీధిలో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ సిమెంట్ బస్తాలు మోసే కూలీలు కావాలి. 10 బస్తాలు మోస్తే 500 ఇస్తారు. ఇంకోటి ఏంటంటే పక్కనే ఉన్న బ్లడ్ బ్యాంక్ ఉంది. నీ రక్తం ఇస్తే 1000 రూపాయలు ఇస్తారు. నీ ఒంట్లో ఒప్పుకుంటే వెళ్ళు, రక్తం అమ్ముకో, కూలి పని చేయి. కానీ తొందరగా రా. రక్తం కాదన్నా, నా నరాలు కోసి ఇచ్చైనా సరే 5,000 పట్టుకొస్తాను. లక్ష్మి, నువ్వు భయపడకు. నీ మొగుడు ఇంకా బతికే ఉన్నాడు. గంటలో వస్తాను, డబ్బులతో వస్తాను లక్ష్మి. శేఖర్ గారు వద్దండి, నా మాట వినండి. మీరు మీ రక్తం అమ్ముకోవద్దు శేఖర్ గారు. ఏంట్రా బాబు నీ నడక? ముసలోడు నడిచినట్టు నడుస్తున్నావు. 5,000 రూపాయల కూలీ కావాలని అడిగావు. 10 బస్తాలు ఇట్టే మోస్తానని బిల్డప్ ఇచ్చావు. తీరా చూస్తే ఒక్క బస్తా మోయడానికే ప్రాణాలు వదిలేసేలా ఉన్నావేంట్రా? బస్తా కింద పడేసావో నీ కూలీలో 1000 రూపాయలు కట్ చేస్తాను, జాగ్రత్త. కింద పడేయనన్నా, ప్రాణం పోయినా సరే ఈ బస్తా కింద పడదు. నాకు డబ్బులు చాలా అవసరం అన్నా. నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. దయచేసి నన్ను ఏమనొద్దన్నా. నాకు 5,000 ఖచ్చితంగా కావాలి. హాస్పిటల్లో పెళ్ళా ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది, ఒంట్లో రక్తం లేని పీనుకలా ఉన్నావు. ఇలాంటి వాడివి బస్తాలు ఏం మోస్తావురా? నీ వల్ల కాదు కానీ ఆ బస్తా అక్కడ పడేసి ఎవరినైనా అడుక్కొని 5,000 తెచ్చుకోపో. అడుక్కోనన్నా, నా భార్యను బతికించుకోవడానికి నేను ఎవరి కాళ్ళు పట్టుకోను. నా రక్తాన్ని చెమటగా మార్చి నా భార్య ప్రాణాలు కాపాడుకుంటాను. నేను ఇప్పుడే బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఇచ్చొస్తున్నానన్నా, అందుకే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. కానీ నేను మోస్తాను. ఏంటి, రక్తం ఇచ్చొచ్చావా? ఒరే పిచ్చోడా, రక్తం ఇచ్చిన తర్వాత కనీసం ఒక రోజైనా పడుకోవాలిరా. ఇలా సిమెంట్ బస్తాలు మోస్తే గుండె ఆగి ఇక్కడే చచ్చిపోతావురా. బస్తా కింద పడేరా ముందు. నేను చచ్చిపోయినా పర్లేదన్నా. నా లక్ష్మి కోసం నేను బలైనా నాకు సంతోషమే. కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాడు 5,000 కడితే గాని నా భార్యకు ట్రీట్మెంట్ చేయనన్నాడన్నా. డబ్బులు లేని వాడికి ప్రాణం నిలబెట్టుకునే హక్కు లేదా? నేను ఈ 10 బస్తాలు మోసి తీరుతాను. ఒరేయ్, నువ్వు మనిషివా లేక పిచ్చోడివారా? పెళ్ళం కోసం రక్తం అమ్మి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోయేలాగా బస్తాలు మోస్తున్నావా? నీకేమైనా అయితే నా మీద కేసు అవుతుందిరా. వద్దురా బాబు, ఆ బస్తా దించేయి. దించను. నా భార్యను బతికించి 5,000 నా చేతిలో పడేంత వరకు ఈ బస్తా కిందకు దిగదు. దారి తప్పుకో అన్నా, నన్ను ఆపకు. నా లక్ష్మి నా కోసం ఎదురు చూస్తుంది. ఏమ్మా, ఇంకా ఇక్కడే పడుకున్నావా? మీ ఆయన డబ్బులు తెస్తానని వెళ్ళి గంట దాటింది. ఇంకా రాలేదంటే వాడిని నిన్ను వదిలేసి పారిపోయాడని అర్థం. డబ్బులు కట్టలేని దరిద్రులు ఇక్కడికి ఎందుకు వస్తారమ్మా? ముందు ఆ బెంచ్ మీద నుంచి లేచి బయటికెళ్ళు. ఏమన్నావే? నా మొగుడు నన్ను వదిలేసి పారిపోయాడా? ఇంకొకసారి ఆ మాట అన్నావు, నాకు జ్వరం ఉన్నా సరే లేచి వచ్చి నీ పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. నా మొగుడు నా కోసం ప్రాణాలు ఇచ్చే దేవుడే. ఆయన డబ్బులు పట్టుకునే వస్తాడు. ఓ దేవుడా, మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ ఉన్నారు. 5,000 తెస్తాడట. 5,000 ఆ డబ్బులు వాడి జీవితంలో ఎప్పుడైనా చూశాడో ఏమో. ముందు అడుగు. ఏ హాస్పిటల్లో అయినా అడ్వాన్స్ కట్టకుండా ట్రీట్మెంట్ చేయరు. ఇది మా రూలు. మర్యాదగా లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపో. రూల్స్ ప్రాణాల కంటే ఎక్కువైపోయాయా మీకు? ఒక మనిషి ప్రాణం పోతుంటే డబ్బులు అడుగుతున్నారు. అసలు మీరు మనుషులా లేక కసాయి వాళ్ళ? నా మొగుడు ఎవరి కాళ్ళైనా పట్టుకొని డబ్బులు తెస్తాడు. నేను ఇక్కడ నుంచి కదలను. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ సెక్యూరిటీ, రండి ఇక్కడికి. ఈమెను బయట రోడ్డు మీద పడేయండి. డాక్టర్ గారు వస్తే గొడవ చేస్తారు. ఈ అనాథల్ని ఇక్కడ ఉండనివ్వకండి. నన్ను ముట్టుకునే దమ్ము ఎవరికైనా ఉందా ఇక్కడ? నా మొగుడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఆయన అడుగు పెట్టే లోపు నా మీద ఎవరైనా చెయ్యేస్తే ఆయన ఈ హాస్పిటల్నే తగలబెడతారు. నా శేఖర్ గారు ఖచ్చితంగా వస్తారు. ఎంత పొగరే నీకు? సరే చూస్తాను కదా నీ మొగుడు ఎంత డబ్బు తెస్తాడు. 10 నిమిషాల్లో వాడు రాకపోతే నేనే స్వయంగా నిన్ను హాస్పిటల్ నుంచి గెంటేస్తాను. అప్పుడు వాడు వచ్చినా మీ గతి రోడ్డే అవుతుంది. శేఖర్ గారు ఎక్కడున్నారండి? నాకు చాలా భయంగా ఉంది. తొందరగా రండి శేఖర్ గారు. అన్నా, మీరు చెప్పిన 10 బస్తాలు మోసేశాను. దయచేసి 5,000 నా చేతిలో పెట్టండి అన్నా. నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నా భార్య నా కోసం ఎదురు చూస్తుందన్నా. 10 బస్తాలు మోసావు కరెక్టే, గాని చాలా టైం తీసుకున్నావురా. మధ్యలో 2 సార్లు కింద పడిపోయావు. సిమెంట్ కొంచెం కింద పడింది. అందుకే 500 కట్ చేస్తున్నా. నీ 4,500 పట్టుకొని వెళ్ళు. ఏంటి, 500 కట్ చేస్తారా? అన్నా, దయచేసి అలా చేయకండి అన్నా. హాస్పిటల్ వాడు కరెక్ట్ గా 5,000 కట్టమన్నాడు. ₹1 తక్కువైనా వాడు నా భార్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడన్నా. ప్రాణం పోయే టైంలో కూడా ఇలాంటి మోసం చెయ్యకండి అన్నా.
రే నన్నే మోసగాడంటావారా? నీ వల్లే నా పని లేట్ అయింది కాబట్టే కట్ చేశాను. కావాలంటే ఇవి తీసుకొని పో, లేదంటే ఇవి కూడా ఇవ్వను. ఇక్కడ నుంచి దొబ్బేయరా. నా భార్య ప్రాణాలతో ఆడుకుంటావారా నా కొడక? నా ఒంట్లో రక్తం అమ్మి సిమెంట్ బస్తాలు మోసి నా ప్రాణం సగం పోయిందిరా. ఇప్పుడు నువ్వు నా డబ్బులు నువ్వు కట్ చేస్తే నేను ఇక్కడే ఈ సిమెంట్ బస్తాల కిందే పాతేస్తానురా దొంగ నా కొడక. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చేమన్నా ఎక్కిందారా నీకు? అవునరా పిచ్చెక్కింది. నా భార్య అక్కడ జ్వరంతో కాలిపోతూ ఉంటే ఇక్కడ నువ్వు డబ్బులు కట్ చేస్తావా? 5,000 ఒక్క రూపాయి తగ్గినా నీ గొంతు కొరికేస్తానురా. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు. తీసుకోరా బాబు, నీ 5,000 నువ్వే తీసుకో. దరిద్రం వదిలింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా పిచ్చోడా, ప్రాణాలు తీసేలా ఉన్నావు. లక్ష్మి వచ్చేస్తున్నాను లక్ష్మి, ఈ డబ్బులతో నిన్ను బ్రతికించుకుంటాను లక్ష్మి. హలో, ఎవరండి? నా శేఖర్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసా? దయచేసి ఆయన్ని తొందరగా రమ్మని చెప్పండి. లక్ష్మి, మొగుడు కోసం హాస్పిటల్ బెంచ్ మీద పడుకొని అడుక్కుంటున్నావా? నేను రామునే, నీ పట్నం మొగుడు. ఏమయ్యాడే? హాస్పిటల్లో అడ్వాన్స్ కట్టడానికి డబ్బులు లేక నిన్ను వదిలేసి పారిపోయాడా? రాము, నువ్వా? జైల్లో కుక్కలాగా పడున్నావని విన్నాను. అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి సైకో మాటలు మాట్లాడుతున్నవారా? నా మొగుడు పారిపోలేదురా. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించి డబ్బులు తేవడానికి వెళ్ళాడు. డబ్బులు తెస్తాడా? ఎక్కడి నుంచి తెస్తాడే? వాడికి జాబ్ ఒడబికిచ్చింది నేనే. ఇంటి ఓనర్ని రెచ్చగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద పడేలా చేసింది కూడా ఈ రాముగాడేనే. ఇప్పుడు నీ మొగుడు దగ్గర భిక్షం ఎత్తుకోవడానికి గిన్నె కూడా లేదు. చూసావా నా మీద ఎదురు తిరిగితే మీ బతుకులు ఎలా రోడ్డున పడ్డాయో? రోడ్డు మీద పడితే ఏంట్రా? ఆ రోడ్డు మీద నా మొగుడు పక్కన పడుకోవడం కూడా నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉందిరా. నువ్వు, నీ ఏసీ గదులు, నీ సైకో బుద్ధి ఇవన్నీ చూస్తే నాకు అసహ్యం రా. నా శేఖర్ గారు ఒక దేవుడురా. దేవుడా? దేవుడైతే నిన్ను హాస్పిటల్లో అలా అనాథలాగా వదిలేస్తాడా? వినులక్ష్మి, వాడు 5,000 కట్టలేక వస్తాడు చూడు, అప్పుడు వాడు నీ ముందు కుక్కలాగా ఏడుస్తాడు. ఈ రోజు నీకు అర్థమవుతుంది ఈ రామ్గఢ్తో పెట్టుకుంటే ఎంత నరకం అనుభవిస్తారో అని. అది ఎప్పటికీ జరగదురా రాము. నా శేఖర్ గారు అడుగు పెడితే నా ప్రాణాలు తిరిగి వస్తాయి. వాడు ఖచ్చితంగా వస్తాడు. నిన్ను ఈ జైలు గోడల మధ్య కుళ్ళిపోయేలా చేస్తాడు. నా మొగుడు గురించి తప్పుగా మాట్లాడితే ఫోన్లో నుంచే నిన్ను చంపేస్తానురా సైకో నా కొడక. ఏయ్, నేను చెప్పింది వినపడలేదా నీకు? 10 నిమిషాలు దాటిపోయింది, ఆ మొగుడు రాలేదు. ఇక వాడెవడో అడుగు తినే దరిద్రుడు పోయినట్టే. ముందు ఈమెని ఈ బెంచ్ నుంచి లాగి బయట రోడ్డు మీద పడేయండి. డాక్టర్ గారు చూస్తే మళ్ళీ మనకే క్లాస్ పీకుతారు. నన్ను ముట్టుకోకండి. నా మొగుడేం దరిద్రుడు కాదు. ఆయన ఖచ్చితంగా వస్తారు, డబ్బులతోనే వస్తారు. నన్ను బయటకు పంపకండి. నా శేఖర్ గారు ఇక్కడికే వస్తారు. నా భార్య మీద చెయ్యి వేస్తే చేతులు నరికేస్తాను నా కొడక, వెనక్కి వెళ్ళు. ఏంటిది? ఎవరు నువ్వు? హాస్పిటల్లోకి ఇలా దుమ్ముతో మట్టితో వచ్చా? సెక్యూరిటీ వీడిని బయటకి ఏంటేంది? మేడం, ఆమె మొగుడిని ఇదిగో మీరు అడిగిన 5,000 ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా తెచ్చాను. కౌంట్ చేసుకోండి. నా భార్యను ముట్టుకునే హక్కు ఈ హాస్పిటల్లో ఎవరికీ లేదు. శేఖర్ గారు వచ్చారా అండి? నన్ను వీళ్ళు బయటకు గెంటేస్తున్నారండి. నాకు చాలా భయంగా ఉంది. భయపడక లక్ష్మి, నీ శేఖర్ని వచ్చేసాను. ఇక నిన్నెవ్వరూ ఏం చేయలేరు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ముట్టుకోలేరు లక్ష్మి. సరే, అడ్వాన్స్ కట్టావు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కానీ మీ ఆయన పరిస్థితి చూడు. ఏదో రోడ్డు మీద సిమెంట్ బస్తాలు మోసుకొని వచ్చినట్టున్నాడు. అయినా ఈ 5,000తో మొత్తం అయిపోదు. ముందు డాక్టర్ గారు చూసి తర్వాత మాట్లాడతారు. నా బతుకు ఏదైతే మీకెందుకు మేడం? నేను సిమెంట్ బస్తాలు మోసాను, నా రక్తం అమ్ముకుంటాను, మీకు అనవసరం. అడ్వాన్స్ అడిగారు, కట్టాను. ఇప్పుడు మర్యాదగా డాక్టర్ని పిలిచి నా భార్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. లేదంటే ఈ హాస్పిటల్లో ఒక్క అద్దం కూడా మిగలదు. జాగ్రత్త. పిలుస్తున్నాను. వార్డ్ బాయ్, ఈవెన్ వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ కి షిఫ్ట్ చేసి సెలైన్ పెట్టండి ఫాస్ట్ గా. బాబు, నీ భార్యకి టెంపరేచర్ 104 degrees ఉంది. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. సెలైన్ ఎక్కించాము, కానీ అది సరిపోదు. అర్జెంటుగా బ్లడ్ టెస్ట్లు చేయాలి. హెవీ డోసు యాంటీబయాటిక్స్ వాడాలి. చెయ్యండి సార్, దయచేసి నా భార్యకు ఏ ట్రీట్మెంట్ అవసరమో అంతా చెయ్యండి సార్. ఇందాకే మీ కౌంటర్లో 5,000 రూపాయలు కట్టాను సార్. బాబు, నువ్వు కట్టిన 5,000 కేవలం హాస్పిటల్లో అడ్మిషన్కి, బెడ్ ఛార్జీలకు మాత్రమే. ఈ బ్లడ్ టెస్టులకి, ఎంఆర్ఐకి, బయట ఫార్మసీలో మందులకి ఇంకో 10,000 అవుతుంది. ఆ మందులు తెస్తేనే మేము ట్రీట్మెంట్ ముందుకు తీసుకెళ్ళగలం. 5,000 సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అడ్వాన్స్ 5,000 కడితే చాలన్నారు కదా సార్. మళ్ళీ ఇప్పుడు 10,000 అంటారేంటి? 5,000 తేవడానికి నేను నా రక్తం అమ్మాను, సిమెంట్ బస్తాలు మోసాను సార్. ఇప్పుడు ఆ 10,000 నేను ఎక్కడి నుంచి తేయగలను సార్? చూడు బాబు, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ కార్పొరేట్ రూల్స్ ఉంటాయి. మేమేం చేయలేము. డబ్బులు కడితే ట్రీట్మెంట్, లేదంటే లేదు. నీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే ఇవ్వాల్సింది. డబ్బులు లేనప్పుడు ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా.
ఇన్సూరెన్స్ కార్డులు మా పోటీ పేదోళ్ళ దగ్గర ఎక్కడుంటాయి సార్? ప్రాణం మీదకి వచ్చినప్పుడు కళ్ళ ముందున్న హాస్పిటల్కే కదా సార్ పరిగెత్తేది. ప్రాణాలు కాపాడే డాక్టర్లు మీరు డబ్బుల కోసం ఒక ప్రాణాన్ని గాలికి వదిలేస్తారా? దయచేసి ముందా మందులు రాసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. నేను ఎవరి కాళ్ళైనా పట్టుకొని డబ్బులు తెస్తాను. సారీ బాబు, ఫార్మసీ వాళ్ళు డబ్బులు లేకుండా మందులు ఇవ్వరు. రూల్సే. ఈ చీటీ తీసుకెళ్లి మందులు కొనుక్కొని రా. అంతవరకు ఆమెకు సెలైన్ మాత్రమే నడుస్తుంది. జ్వరం తగ్గదు. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి డబ్బులు అరేంజ్ చేసుకో. సార్, ఈ పట్టణంలో పేదోడి ప్రాణానికి విలువ లేదు. ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి డబ్బులే ముఖ్యమైపోయాయి. నా భార్యను కాపాడుకోవడానికి నేను ఇప్పుడు ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకోవాలి దేవుడా? శేఖర్ గారు ఏడవకండి. ఏమండి, మీరు ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేను బానే ఉన్నాను కదా, జ్వరం కూడా తగ్గింది. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏం లేదు లక్ష్మి, ఆ డాక్టర్ గారు చెప్పారులే, నీకు జ్వరం తగ్గిపోతుందంట. నేను పక్కకు వెళ్ళి మందులు తీసుకొస్తాను, నువ్వు పడుకో లక్ష్మి. శేఖర్ గారు, మీ చేతికి ఆ కట్టేంటండి? ఆ మచ్చలేంటి? పొద్దున్న నేను చూసినప్పుడు మీ చేతికి ఎలాంటి దెబ్బ లేదు కదా, ఏమైంది మీ చేతికి? అది అది ఏం లేదు లక్ష్మి, సిమెంట్ బస్తాలు మోస్తున్నప్పుడు చిన్న ఇనుప సువ్వ గీసుకుంది. దానికి హాస్పిటల్ వాళ్ళు కట్టారు అంతే, భయపడాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్పకండి, అది దెబ్బ తగిలితే కట్టిన కట్టు కాదు, రక్తం తీస్తే వేసిన బ్యాండేజ్. నాకు తెలుసు శేఖర్ గారు, ఆ రిసెప్షనిస్ట్ అడిగిన 5,000 కోసం మీరు మీ రక్తం అమ్మేశారు కదా. నా కోసం మీ రక్తం అమ్మేశారు కదా శేఖర్ గారు. లక్ష్మి, రక్తం అమ్మాను. నా ఒంట్లో ఉన్న రక్తం తీసిస్తే నా భార్య ప్రాణాలు నిలబడతాయంటే నేనెందుకు ఇవ్వను లక్ష్మి? ఈ శేఖర్ బతుకున్నది నీకోసమే కదా. నువ్వు లేకపోతే నేను శవాన్ని లక్ష్మి. ఎంత కష్టం వచ్చిందండి మీకు? నా కోసం ఒక పక్క రక్తం అమ్మి ఇంకో పక్క సిమెంట్ బస్తాలు మోసి మీ శరీరాన్ని నాశనం చేసుకున్నారు. మీరు మనిషి కాదు శేఖర్ గారు, నిజంగా దేవుడు. ఈ జన్మకి మీ ప్రేమ నాకు చాలండి. నేను ఇప్పుడు కళ్ళు మూసినా నాకు ఎలాంటి బాధ లేదు. మాటలు మాట్లాడక లక్ష్మి, నువ్వు కళ్ళు మూయడం ఏంటి? నేను బతుకుండగా ఎముడొచ్చినా నిన్ను ముట్టుకోలేడు. ఈ రక్తం కాదు, అవసరమైతే నా 2 కిడ్నీలు అమ్మైనా సరే నీకు మందులు తీసుకొస్తాను. నేను వెళ్తున్నాను లక్ష్మి, ఆ 10,000 ఎలాగోలా పట్టుకొస్తాను. ఓహో, పట్నంలో కోట్లు సంపాదిస్తానని శబదాలు చేసిన మొనగాడు ఇక్కడ హాస్పిటల్ కారిడార్లో భిక్షగాళ్ళలాగా నిలబడ్డాడు. ఏరా శేఖర్, నీ పెళ్ళం గాజులు కూడా అమ్ముకు తిన్నావు, ఇప్పుడు మందులు కొనడానికి చిల్లర ఏరుకుంటున్నావా? సుబ్బమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పల్లెటూరులో మా మామయ్యకి అబద్ధాలు చెప్పి మా మీదకి ఉసుగొల్పింది కాక ఇప్పుడు నేను ఏడుస్తున్నానా లేదా అని చూడ్డానికి పట్నం వచ్చావా? ఎంత విషయం ఏంటే నీ బుర్రలో? విషయం నా బుర్రలో కాదురా, నీ రాతలో ఉంది. నీ దగ్గర డబ్బులు లేక రామయ్య కూతురు ఇప్పుడు జ్వరంతో చావు బతుకుల మధ్య ఉందటగా. నేను మా చుట్టాలకు చూపించుకోవడానికి వస్తే నువ్వు ఇక్కడ దరిద్రుల్లా కనిపించావు. ఏరా శేఖర్, మందులు కొనడానికి పైసలు లేవా? ఒక 10 రూపాయలు ముస్తేయమంటవా? భార్యను బతికించుకోవడానికి నేను ముష్టెత్తుకున్నా తప్పులేదు సుబ్బమ్మ. కానీ మీలాగా ఇతరుల ఏడుపుల మీద బతికే కుక్కల దగ్గర మాత్రం చెయ్యి చాపను. ఆ జైల్లో ఉన్న రాముగాడు నువ్వు కలిసి ఆడుతున్న ఈ నాటకం నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? అర్థమైతే ఏం పీక్తావరా? నీ పెళ్ళం ప్రాణాలు పోతున్నాయి. నీ జేబులో చిల్లి గవ్వలేదు. మీ మామయ్య మిమ్మల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ రామయ్యకి చెప్తాను చూడు, నీ కూతురికి పట్నం హాస్పిటల్లో దిక్కులేని చావస్తుంది, వెళ్ళి శవం తెచ్చుకో అని. అప్పుడు చూడు నా మజా. ఏ సుబ్బమ్మ, నా భార్య గురించి ఇంకోసారి చావు అన్న మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడను. ఇక్కడే పీక నొక్కేస్తాను. మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవే. రా కొట్టు, ఈ హాస్పిటల్లోనే నన్ను కొడితే నిన్ను మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. అప్పుడు నీ పెళ్ళం బెడ్ మీదే అనాథలాగా పోతుంది. చేతగాని సన్నాసి, చూస్తూ ఉండురా. ఈ రోజు ఆ రామయ్యని ఇక్కడ పంపించి నా చేతులతోనే మీ బంధం తెంపేస్తా. అయ్యా, ఎవరైనా ఒక 10,000 అప్పివ్వండి అయ్యా. నా భార్య లోపల హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. కనీసం మందులు కొనుక్కోవడానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు. నేను కూలి పనైనా చేసి మీ రుణం తీర్చుకుంటానయ్యా, ఎవరైనా కాపాడండి. ఏమయ్యో పట్నం బాబు, ఇక్కడ ఎవ్వరు నీ ఊరికే డబ్బులు ఇవ్వరు. కళ్ళ ముందు ప్రాణం పోతున్నా జేబులో పర్సు భద్రంగా ఉందా లేదా అని చూసుకునే రోజులు ఇవి. నీకు 10,000 కావాలంటే నేనిస్తాను, నా దగ్గర దొరుకుతాయి. నిజంగా ఇస్తారా అన్న? మీరు దేవుడన్నా? నా భార్యకు బ్లడ్ టెస్ట్లు మందులు తేవాలి. 10,000 అయితే సరిపోతుంది. దయచేసి ఇప్పుడే ఇవ్వండి అన్నా, మీకు జీవితాంతం బానిసగా ఉంటాను. బానిసగా ఉంటే నాకు డబ్బులు ఎలా వస్తాయరా? నేను మీటర్ వడ్డీ వ్యాపారిని. 10,000 ఇస్తాను, కానీ రోజుకి 500 వడ్డీ కట్టాలి. ఏ రోజు వడ్డీ ఆ రోజే నా చేతిలో పడాలి. అసలు కట్టేదాకా వడ్డీ నడుస్తూనే ఉంటుంది. మరి కట్టగలవరా? రోజుకి 500 అన్నా? నేను ఒక కూలివాడిని అన్నా. రోజుకి నేను సంపాదించేదే 500. అదంతా మీకే వడ్డీ కింద కట్టేస్తే నిన్న భార్యని ఎలా పోషించుకోవాలన్నా?
దయచేసి కొంచెం వడ్డీ తగ్గించండి అన్నా, నా భార్య ప్రాణాలు పోతున్నాయి. వడ్డీ తగ్గించడానికి నేనేమైనా ధర్మసత్రం నడుపుతున్నానారా? నా మీటర్ వడ్డీ రూల్స్ ఇవే. ఇష్టమైతే తీసుకో, లేదంటే నీ భార్య శవాన్ని ఆసుపత్రి నుంచి తీసుకుపో. నాకేంటి నష్టం? నా టైం వేస్ట్ చేయకుండా పక్కకు తప్పుకో. ఆగండి అన్నా, వెళ్ళకండి. శవం అని అనకండి అన్నా, నా గుండె ఆగిపోతుంది. సరే అన్నా, మీరు అడిగినట్టే రోజుకి 500 వడ్డీ కడతాను. నాకు నా భార్య ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. రాత్రింబవళ్ళు కష్టపడైనా సరే మీ మీటర్ వడ్డీ కడతాను. డబ్బులు ఇవ్వండి అన్నా. మాటలు చెప్తే నేను నమ్మను రా. ఇదిగో ఈ బ్లాంక్ ప్రామిసరీ నోటు మీద నీ సంతకం పెట్టు. ఇందులో నేను 10,000 అని రాయను, ₹1,00,000 అని కూడా రాసుకోవచ్చు. నువ్వు వడ్డీ కట్టకపోతే ఈ పేపర్ మీద నీకు పల్లెటూరులో ఉన్న పొలమో ఇల్లో రాసుకొని లాక్కుంటాను. మరి సంతకం పెడతావా? అన్నా, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టమంటున్నారేంటన్నా? రేపొద్దున మీరు అందులో లక్షలు రాసుకుంటే నేను ఎక్కడి నుంచి తేయగలనన్నా? నాకంటూ ఒక ఇల్లు కూడా లేదు. నా భార్యకి ఏమైనా ఇల్లు ఉంటే మీరే లాక్కుంటారు. దయచేసి ఇలా మోసం చేయకండి అన్నా. నన్ను మోసగాడంటావా? అయితే వెళ్ళి నీ భార్య ప్రాణాలు నువ్వే తీసుకోపోరా. నాకు ఈ బ్లాంక్ పేపర్ మీద సంతకం కావాలి, లేదంటే ₹1 కూడా నీ మొహాన్ పడేయను. నీ పెళ్ళం ప్రాణం ముఖ్యమా, లేక ఈ కాగితం మీద సంతకం ముఖ్యమో నువ్వే తెలుసుకోరా. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నా ప్రాణాలు పోయినా పర్లేదు, నిన్ను మాత్రం పోగొట్టుకోలేను. ఇవ్వండి అన్నా, నా ప్రాణమైనా రాసిస్తాను. ఈ సంతకం ఒక లెక్క ఇవ్వండి. అలా రారా దారికి. ఇదిగో 10,000. కానీ గుర్తుపెట్టుకో శేఖర్, రేపు సాయంత్రం కల్లా మొదటి రోజు వడ్డీ 500 నా చేతిలో పడాలి. తేడా వస్తే ఈ సంతకంతో నిన్ను నీ పిల్లల్ని రోడ్డు మీద నిలబెడతా. ముందు నా భార్య ప్రాణాలు నిలబడినివ్వండి అన్నా. ఆ తర్వాత మీ అప్పు సంగతో నా ప్రాణం సంగతో నేను తేలుస్తాను. నేను వడ్డీ కడతాను. అయ్యో పార్వతి, నేను ఎలా చెప్పాలో అర్థం కాక గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతున్నానే. మీ కూతురు ఆ పట్నం హాస్పిటల్లో దిక్కు లేకుండా పడుందంటే ఆ శేఖర్ గారి దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవంట. మీ కూతురికి ఇక బతికే ఛాన్స్ లేదని ఆ డాక్టర్లే చెప్పేశారంట. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. ఏమయ్యో, నువ్వు ఇప్పుడే పట్నం బయలుదేరి నా బిడ్డ ప్రాణాలు పోయేదాకా నువ్వు ఇక్కడే కూర్చుంటావా? నా బిడ్డని బతికించయ్యా, నీకు దండం పెడతాను. ఒరే శేఖర్, నా బిడ్డని రోడ్డు మీద నిలబెట్టి అడుక్కునేలా చేస్తావన్నానో లేదో, ఇప్పుడు అదే నిజం చేసావరా దరిద్రుడా? అద్దె కట్టడానికే నా బిడ్డ గాజులు లాక్కున్నావు. ఇప్పుడు హాస్పిటల్లో మందులు కూడా కొనలేని చేతగాడు వాడివైపోయావరా నువ్వు. నిన్ను చంపేస్తాన్రా. అదేంటో రామయ్య, పట్నం వెళ్ళిన కొత్తలో కోట్లు సంపాదిస్తాను అన్నాడు. ఇప్పుడు కనీసం ఒక 5,000 కూడా అప్పు పుట్టని దరిద్రుల్లా మారిపోయాడు. నీ కూతురు ప్రాణాలు పోవడానికి కారణం ఆ శేఖర్ గాడే రామయ్య. వాడు మీ బిడ్డని బలి తీసుకుంటున్నాడు. వాడిని బలి తీసుకునేది నేనే సుబ్బమ్మ. నేను ఇప్పుడే పట్నం వెళ్ళి హాస్పిటల్ బిల్లు మొత్తం కడతాను. కానీ నా కూతురు బతికి బయటికి రాగానే ఈ చేతులతోనే వాడి తాళి తెంపి నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. ఆ దరిద్రుడితో నా బిడ్డ కాపురం ఇక ఈ రోజుతో కథం. అలాగే చెయ్యయ్యా, వాడికి మొగుడుగా ఉండే అర్హత లేదు. ముందు నా బిడ్డని కాపాడా, తర్వాత వాడి సంగతి తేల్చు. తొందరగా వెళ్ళవయ్యా. వస్తున్నాన్రా శేఖర్. నా కూతురు ప్రాణాలు తీయాలని చూసిన నీ ప్రాణాలు తీయడానికి ఈ రామయ్య వస్తున్నాడ్రా. సార్ డాక్టర్ గారు, ఇదిగోండి సార్ మందులు. మీరు రాసిచ్చిన ₹10,000 మందులు మొత్తం తీసుకొచ్చాను సార్. దయచేసి వెంటనే నా భార్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. ఇంకా నా లక్ష్మికి ఎలాంటి ప్రాణాపాయం లేదు కదా సార్. బాబు శేఖర్, నువ్వు మందులు తేవడానికి చాలా లేట్ చేశావు. ఈ మందులతో ఇప్పుడు లాభం లేదు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి. సార్ ఏంటి సార్ మీరు అనేది? మందులతో లాభం లేదా? నేను అప్పు చేసి నా ప్రాణాలు పణంగా పెట్టి మరీ మందులు తెచ్చాను సార్. నా భార్యకి ఏం కాదు సార్. ప్లీజ్ సార్, ఏదైనా చెయ్యండి సార్. నేను ముందే చెప్పాను కదా బాబు, ఆమె పరిస్థితి విషమంగా ఉందని. ఇప్పుడు ఆమెను అర్జెంటుగా వెంటిలేటర్ మీద ఐసీయూలో పెట్టాలి. రోజుకి ₹50,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడే ₹1,00,000 కౌంటర్లో కడితే గానీ మేము ఐసీయూలోకి షిఫ్ట్ చేయలేం. లేదంటే ఆమె ప్రాణాలకి మేము గ్యారంటీ ఇవ్వలేము. ₹1,00,000 సార్? నా గుండె తీసిచ్చిన ₹1,00,000 రావు సార్. ఒక 10,000 కోసం నా రక్తం అమ్మాను, రోడ్డు మీద సిమెంట్ బస్తాలు మోసాను. ఆ మీటర్ వడ్డీ గాడికి నా ప్రాణం రాసిచ్చాను సార్. ఇప్పుడు ₹1,00,000 నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? నన్ను చంపేయండి సార్. నేను చెయ్యలేను బాబు, ఇది కార్పొరేట్ హాస్పిటల్. ఇక్కడ డబ్బులు కడితేనే ట్రీట్మెంట్. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ భార్య ప్రాణాలు పోతాయి. వెళ్ళి వెంటనే ₹1,00,000 అరేంజ్ చేసుకో ఫాస్ట్గా. లక్ష్మి, నేను ఓడిపోయాను లక్ష్మి. నిన్ను బతికించుకోలేని ఒక అసమర్థుడని అయిపోయాను. నన్ను క్షమించు లక్ష్మి. ఈ దరిద్రుణ్ణి క్షమించు. ఒరేయ్, నా బిడ్డ ఎక్కడ్రా? మహారాణిలా చూసుకుంటాను అని మాటిచ్చి నా బిడ్డని ఇలా ఆసుపత్రి పాలు చేసావేంట్రా దరిద్రుడా? నా కూతురు ప్రాణాలు తీయడానికే పట్నం తీసుకొచ్చావరా నువ్వు? మావయ్య, నన్ను కొట్టండి మావయ్య. కావాలంటే ఇక్కడే చంపేయండి. నేను ఓడిపోయాను మావయ్య.
నా లక్ష్మికి జ్వరం వస్తే 5,000 కట్టలేక నా రక్తం అమ్మాను. ఇప్పుడు ఆ డాక్టర్ ఏమో 1,00,000 కడితే గాని ఐసీయూలో పెట్టను అంటున్నాడు. నా ప్రాణం తీసిచ్చిన ఆ 1,00,000 రావడం లేదు మావయ్య. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందయ్యా. ఆ 1,00,000 కట్టలేక నా బిడ్డని అలాగే వదిలేసావారా నువ్వు పాపిస్తోడా? నీకు డబ్బులు లేనప్పుడు మమ్మల్ని అడగొచ్చు కదరా, నా బిడ్డ ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటావారా నువ్వు? వీడెందుకు అడుగుతాడు పార్వతి? వీడికి నా బిడ్డ ప్రాణాల కంటే వీడి పరువే ముఖ్యం కదా. మొన్న నేను వచ్చినప్పుడే నా బిడ్డను పంపించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదుగా. పట్నంలో కోట్లు సంపాదిస్తానని బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడు నా బిడ్డ చావు బతుకుల్లో ఉంటే ఏం చేస్తున్నావురా సన్నాసి? నన్ను క్షమించండి మావయ్య, నేను దరిద్రుణ్ణి. ఈ పట్నం హాస్పిటల్లో డబ్బులు లేకపోతే కనీసం మనిషిలా కూడా చూడట్లేదు మావయ్య. నా ఒంట్లో రక్తం అమ్మాను, మీటర్ వడ్డీ గారి దగ్గర నా ప్రాణం రాసిచ్చాను. అయినా 1,00,000 తేలేకపోయాను. దయచేసి మీరేమైనా చేసిన లక్ష్మిని కాపాడండి మావయ్య. నువ్వు ముట్టుకోకురా దొంగ నా కొడక. నా బిడ్డను కాపాడుకోలేని చేతగాని వాడివి నువ్వు. నా బిడ్డని నేను బతికించుకుంటాను రా. నా పొలం అమ్మి నా ఇల్లు కుదవబెట్టైనా 1,00,000 కాదు 10 లక్షలైనా కట్టి నా బిడ్డని బతికించుకుంటాను. కానీ నాకు ఒక మాట కావాలరా. ఇదిగోరా, ఈ 1,00,000 కట్టి నా కూతుర్ని ఐసీయూలో పెట్టి బతికించుకుంటాను. కానీ ఈ డబ్బు నేను కట్టాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా బిడ్డతో నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు శాశ్వతంగా నా బిడ్డ జీవితంలోంచి వెళ్ళిపోవాలి. ఒప్పుకుంటావా? మావయ్య వద్దు మావయ్య, అలా అనకండి మావయ్య. లక్ష్మి నా ప్రాణం మావయ్య. ఆమెను వదిలేసి నేను బతకలేను. నా మీద కోపం ఉంటే నన్ను చావబాదండి. కానీ లక్ష్మిని నా నుంచి దూరం చేయకండి మావయ్య, మీకు దండం పెడతాను. ఇలా ఉంటే నా బిడ్డ బతకదురా శేఖర్. ఆ రామగారి దగ్గర ఉన్నప్పుడైనా దెబ్బలు తిని బతికింది. నీ దగ్గరకు వచ్చాక ఏకంగా ప్రాణాలు పోయే స్థితికే వచ్చింది. ఇంకా నా బిడ్డ నీకు ఎందుకురా? నా బిడ్డని వదిలేయరా బాబు. నిర్ణయించుకో శేఖర్. నువ్వు మొగుడుగా ఉండి నా బిడ్డ శవాన్ని చూస్తావా, లేక నా బిడ్డను వదిలేసి ఆమె ప్రాణాలతో బతకనిస్తావా? నువ్వు నా బిడ్డకి దూరం అవుతాను అని ప్రమాణం చేస్తేనే ఈ 1,00,000 కౌంటర్లో కడతాను. లేదంటే నా బిడ్డతో పాటే నేను, నా పిల్లం ఇక్కడే విషం తాగి చచ్చిపోతాం రా. చెప్పురా చెప్పు. వద్దు మావయ్య వద్దు, నేనే వదిలేస్తాను. నా లక్ష్మి శవాన్ని చూసే ధైర్యం నాకు లేదు మావయ్య. నా ప్రాణం పోయినా పర్లేదు, నా లక్ష్మి బ్రతుకుంటే చాలు. మీరు డబ్బులు కట్టండి మావయ్య, నేను లక్ష్మి జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. మంచిది, ఇంకెప్పుడు నా బిడ్డ కంటపడకురా. నా బిడ్డ బతికి బయటికి రాగానే ఆ సైకోరామ్ గాడి కాళ్ళు పట్టుకునైనా సరే వాడికే ఇచ్చి కాపురం చేయిస్తాను గాని నీలాంటి దరిద్రుడి నీడను కూడా నా బిడ్డ మీద పడనివ్వను. పార్వతి రా, లోపలికి వెళ్ళి డబ్బులు కడదాం. లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి. నిన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఆఖరికి ఐసీయూ గదిలో ప్రాణాలతో పోరాడేలా చేశాను. నీ ప్రేమ ముందు నేను చాలా చిన్నవాడిని అయిపోయాను లక్ష్మి. నువ్వు నా కోసం నీ గాజులు ఇచ్చేవా రాముగారిని ఎదిరించావు. చివరికి పట్నంలో కడుపు మార్చుకున్నావు. కానీ నేను నీకు మొగుడుగా ఒక హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేకపోయాను. నిన్ను బ్రతికించుకోవడానికి నిన్ను వదిలేయక తప్పట్లేదు లక్ష్మి. కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు లక్ష్మి. మనల్ని రోడ్డు మీద పడేసిన సైకో రామగారిని, ఈ పట్నంలో డబ్బులే లోకం అనుకునే ఈ కసాయి వాళ్ళని నేను వదలను. నేను నిన్ను వదిలి వెళ్తున్నాను గాని ఒక మహారాజులాగా తిరిగి వస్తాను. నీ మీద పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకి 100 రక్తం బొట్లు కారేలా చేస్తాను లక్ష్మి. ఉండు లక్ష్మి, నా కోసం కాకపోయినా నీ కోసం బతికుండు. నేను ఖచ్చితంగా వస్తాను లక్ష్మి, నీ కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాను. రే శేఖర్, ఎక్కడికి పారిపోతున్నావురా దొంగ నా కొడుక? నీ భార్యని హాస్పిటల్లో పడేసి ఎవరికి దొరకకుండా చెక్కేద్దాం అనుకున్నావా? సార్ ఏంటి సార్ ఇది? నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు? నేను ఎక్కడికి పారిపోవడం లేదు సార్. నా భార్య ఐసీయూలో ఉంది. నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను. బయటకా? జైలుకి వెళ్ళాలిరా దొంగ వెధవా. నిన్ను నా మొహం మీదే నీ పెళ్ళం గాజులు విసురుకొట్టి బిల్డప్ ఇచ్చావు కదరా. ఆ గాజులు మీరు ఆ రాము ఇంట్లో నుంచి దొంగతనం చేసినవని ఆ రాముగాడే కంప్లైంట్ ఇచ్చాడ్రా. దొంగ సొత్తు నాకు ఇచ్చినందుకు నిన్ను వదిలిపెడతానరా? సార్ ఇదంతా రామ్గఢ్ ఆడుతున్న నాటకం సార్. ఆ గాజులు నా భార్యవి. దయచేసి నన్ను వదిలేయండి సార్. నా భార్య లోపల చావు బతుకుల్లో ఉంది. నేను వెళ్ళాలి సార్. నీ భార్య సంగతి వాళ్ళ నాన్న చూసుకుంటాడులే. ఆ రామయ్య మమ్మల్ని పిలిపించి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళమని చెప్పాడు. నువ్వు దొంగవని మీ మామకి అర్థమైపోయిందిరా. నడువురా స్టేషన్కి. మావయ్య ఎంత పని చేసావు మావయ్య? నన్ను జైలుకి పంపిస్తావా? లక్ష్మి లక్ష్మి, నేను దొంగని కాదు లక్ష్మి. ఆ రామ్గాడేసిన ప్లాన్ ఇది లక్ష్మి. ఒరే దొంగ వెధవా, ఇక నుంచి నీ బతుకంతా జైల్లో ఊచలు లెక్క పెట్టడమేరా.